వరుస జంపింగ్ల నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ను 5 ఎమ్మెల్యేలు విడారు. మరికొంతమంది పార్టీ మారుతారని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాబోతున్నట్టు ప్రచారం కూడా సాగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ జరపబోతున్నారు. పార్టీని విడొద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎమ్మెల్యేలతో జరిపే సమావేశం కీలకంగా మారబోతుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫామ్ హౌస్కు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరికొంతమంది పార్టీ మారడం కాదు, ఏకంగా బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం కూడా సాగుతుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఇక పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ జరపబోతున్నారు. పార్టీని విడుద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడారు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీని విడి అధికార కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ఎమ్మెల్యేలని మీటింగ్కి పిలిచారా? ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్తున్నారు? ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కరుగా చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి పనిలో కేసీఆర్ పడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ అందరూ వచ్చి కూడా ఫామ్ హౌస్లో కలవాలి అంటూ వారందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలిసేటువంటి పనిలో ఉన్నారు. అయితే అందుబాటులో ఎవరున్నారు, ఎవరెవరు ఈరోజు కేసీఆర్తో భేటీ కానున్నారు అనేటువంటిది పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. రోజువారీగా అంటే మూకుమ్మడిగా కాకుండా నిన్న ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు బోధ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాదవ్ అలాగే కోవా లక్ష్మి ఇద్దరితో భేటీ అయ్యారు నిన్న ఫామ్ హౌస్లో. ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మరికొద్ది మందిని పిలవాలి, వారితో మాట్లాడాలనేటువంటి దిశగా కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ కూడా దగ్గరుండి నిన్న జరిగినటువంటి భేటీలో దగ్గరుండి ఆయన సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రలోభాలకు లొంగొద్దు, పార్టీ నేతలు కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రలోభాలకు గురి చేసినా, ఎవరు పార్టీ మారమని ఒత్తిడి చేసినా పార్టీ మారొద్దు, పార్టీ అండగా ఉంటుంది. ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడబోతా ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్ళబోతా ఉన్నాం. దానం నాగేందర్ ఇప్పటికీ పార్టీ మారి 3 నెలలు దాటిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గతంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే అనర్హత పడిందో వారిపైన అదేవిధంగా పార్టీ వ్యవహరిస్తూ ఉంది. లీగల్ టీం ఫైట్ చేస్తూ ఉంది. ఎవరు నమ్మి అక్కడ పార్టీ నేతలు నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దు, అనర్హత వేటు పిటిషన్ పడుతుంది, బై ఎలక్షన్స్ వస్తాయి అనేటువంటి అంశాన్ని కేసీఆర్ ఎమ్మెల్యేతో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత ఎవరికైతే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్లోకి వచ్చారో వారి నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్, కేటీఆర్. కోవా లక్ష్మి కూడా పార్టీ మారనుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో ఆమె నుండి కూడా వివరాలు తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేశారు, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారు నాయకులు అనేటువంటి విషయాలను ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది, వారికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి స్టెప్ ఉండనుంది అనేటువంటిది ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ వీళ్ళంతా పార్టీ మారారు. ఒక్కొక్కరి పైన వీరందరి పైన కూడా ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి హైకోర్టు పిటిషన్ వేశారు. అనర్హత పిటిషన్ కి సంబంధించి నెక్స్ట్ ఇంకెవరెవరు మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ ఉన్నారు కాబట్టి వారిపైన కూడా అనర్హత పిటిషన్ వేసేలా లీగల్ టీమ్ తో ఎక్స్పర్ట్ చేసి నివేదిక సిద్ధం చేయాలి, దానికి సంబంధించి పిటిషన్ సిద్ధం చేయాలి, హైకోర్టును ఆశ్రయించాలనేటువంటిది ఒక సూత్రప్రాయ అభిప్రాయానికి రావడం జరిగింది. దానిపైన పార్టీ కసరత్తు చేస్తా ఉంది. త్వరలోనే మధు, ఒకవేళ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా ఇంకా జంపింగ్ కు సిద్ధంగా ఉంటే కనుక బీఆర్ఎస్ ఎల్పీనే కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రమాదం ఉందని కేసీఆర్ పసిగట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కేసీఆర్ ఎలా జాగ్రత్త పడుతున్నారు? ముఖ్యంగా లీగల్ టీమ్ తో ఫైట్ చేస్తున్నారంటున్నారు. హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించే పరిస్థితున్న నేపథ్యంలో అంటే పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి
సో ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు? ఇవాళ ఎమ్మెల్యేలతో జరిగే భేటీలో ఎమ్మెల్యేలకు ఎలాంటి ధైర్యం చెప్పే అవకాశం ఉంది? వాళ్ళని ఎట్లా దారిలోకి తీసుకొచ్చే అవకాశం? स्थापित करने के उद्देश्य से ఎగ్జాక్ట్లీ 2018వ సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సిఎల్పి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైంది. అదే దిశగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం పైన, దానికి సంబంధించిన వివరాల పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. దాంతో పాటు ఇంకా లీగల్ ఫైట్ కి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు నుంచి స్పీకర్ కి నోటీస్ వచ్చింది. అనర్హత వేటు వేయాల్సిందిగా 3 నెలలు దాటిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పారా నెంబర్ 33కు సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 3 నెలలు దాటిన తర్వాత ఇతర పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి పైన అనర్హత వేయొచ్చు. సో అది స్పీకర్ కి అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పును బట్టి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు లీగల్ టీం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానిపైనే కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ లీగల్ టీం హెడ్ అయినటువంటి సోమా భరత్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి హిమాచల్ ప్రదేశ్ తర్వాత కర్ణాటకలో జరిగినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన పిటిషన్ వేసినప్పటి నుంచి వారిపైన అనర్హత వేటు పడి బై ఎలక్షన్ వచ్చేంత వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలను ఆ లీగల్ టీం దాన్ని పురుషులు అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో త్వరలోనే మరికొద్ది మంది మారనున్నటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వారిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి హైకోర్టులో పిటిషన్ వేయాలి, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలనేటువంటిది వారు బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తా ఉన్నాయి. ఇక కేసీఆర్ ఈ రోజు కలవబోయేటువంటి ఎమ్మెల్యేలకు, నిన్న మొన్న కలిసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు కలవబోయే ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా చెప్పనున్నారు. అనర్హత పిటిషన్ పడుతూ ఉంది, మీరు తొందరపడి పోవద్దు, అనర్హత మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, కాంగ్రెస్ ప్రలోభాలు గట్టి పరిస్థితుల్లో లొగ్గొద్దు, వచ్చేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది, బీఆర్ఎస్ నే ప్రజలు విశ్వసిస్తారు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే సిచ్యువేషన్ కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఇక్కడ ప్రస్తుతం లేవు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. ఇప్పటికిప్పుడు మీరు అలాంటి పార్టీలకు వెళ్ళొద్దు అనేటువంటిది వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరెవరితో మీ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లో ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నేతలతో, ఎమ్మెల్యేలతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కేటీఆర్ చాలా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయడానికి కేసీఆర్ ఈ భేటీ నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికీ కేవలం ముక్కుమడిగా కాకుండా డివిజన్ వైజ్ గా పిలుస్తా ఉన్నారు. నిన్న ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి వ్యక్తులను, మొన్న కొంతమందిని, అంతకుముందుకు జిహెచ్ఎంసీకి సంబంధించిన కొంతమందిని, ఈ రోజు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడి బుజ్జగించడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కరిగా చేజారుతుండడంతో పార్టీ చర్యలు తీసుకోబోతోంది. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో అలాగే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా కేసీఆర్ పిలిచినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను 5గురు వీడారు, మరి కొంతమంది పార్టీ మారుతారని చర్చ ఉంది. అంతేకాదు బీఆర్ఎస్ ఎంపీని కూడా కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కీలక భేటీ జరపబోతున్నారు. పార్టీని విడొద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ధైర్యం వరుస జంపింగ్ల నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావాలంటూ ఆదేశించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను 5గురు ఎమ్మెల్యేలు విడారు, మరికొంతమంది పార్టీ మారుతారని బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ప్రచారం కూడా సాగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ జరపబోతున్నారు. పార్టీని విడొద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎమ్మెల్యేలతో జరిపే సమావేశం కీలకంగా మారబోతుంది. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరికొంతమంది పార్టీ మారడం కాదు, ఏకంగా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం కొనసాగుతుంది.
బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఇక పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాల దృష్ట్యా ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ జరపబోతున్నారు. పార్టీని విడుద్దంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టు కదా. మధు జైన్ అవుతారు. మధు ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడారు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీని విడి అధికార కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ ఎమ్మెల్యేలని మీటింగ్ కి పిలిచారా? ఎమ్మెల్యే